హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షన్నూస్ వ్లాగ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ ముస్లిం అమ్మాయిని. ఇది వ్లాగ్ వచ్చేసి న్యూ ఇయర్ వ్లాగ్. గ్రీన్గా అయితే గ్రీనరీతో మా లైఫ్ కూడా 2025లో గ్రీన్గా అలాగే హెల్తీగా ఉండాలని కోరుకుంటూ ఈరోజైతే పాలకూర పప్పు, పాలక్ మటన్ అలాగే పాలకూరతో పకోడీ అయితే చేసి చూపించబోతున్నాను. ఇందుకోసం పాలకూరనైతే ఒక 2 కట్టలైతే చిన్నగా కట్ చేసుకొని ఇలా వాష్ అయితే చేసి పెట్టుకున్నాను. ఇందులో అయితే డస్ట్ ఉంటుంది కదా, అందుకనే ఒక 2-3 సార్లు అయితే మంచిగా వాష్ చేసుకొని వాటర్లో అయితే వేసి పెట్టుకున్నాను. అలాగే మనకి అందరూ పెసరపప్పుతో అయితే చేస్తారు కదా, నేను ఈరోజు అయితే కందిపప్పుతో అయితే చేస్తున్నాను. కందిపప్పును కూడా ఒక 2 సార్లు అయితే వాష్ చేసుకొని ఒక 10 మినిట్స్ అయితే నానబెట్టుకున్నాను. ఇప్పుడు ఒక కుక్కర్ అయితే తీసుకొని ఇందులో మనం కడిగి నానబెట్టుకున్న కందిపప్పునైతే ఇందులో వేసుకోవాలి. నేనైతే ఇక్కడ ఒక 1 కప్ దాకా అయితే కందిపప్పు అయితే తీసుకుంటున్నాను. ఇది కుక్కర్లోకి అయితే వేసుకుంటున్నాను. అలాగే మనం కడిగి పెట్టుకున్న పాలకూరని కూడా ఇందులో అయితే వేసుకుంటున్నాను. పాలకూర వేసుకున్నాక ఒక 4 గ్లాసుల వాటర్ కూడా వేసుకొని ఒక 1 టీ స్పూన్ ఉప్పు, అలాగే 1/2 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ల కారం అయితే వేసుకున్నాను. ఇప్పుడు మనం ఉప్పు అయితే చూసుకొని అయితే వేసుకోవాలి, ఎందుకంటే పాలకూర అయితే కొంచెం ఉప్పుగా అయితే ఉంటుంది, అందుకనే కొంచెం సాల్ట్ అయితే తక్కువ వేసుకోవాలి. ఇక్కడ నేనైతే 1 టీ స్పూన్ అయితే వేసుకున్నాను. అలాగే 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 3 టీ స్పూన్ల కారం అయితే వేసుకున్నాను. ఒక 4 పచ్చిమిర్చి కూడా ఇలా రఫ్గా అయితే కట్ చేసి అయితే వేసుకున్నాను. ఇందులోనే ఒక ఉల్లిగడ్డ కూడా సన్నగా అయితే కట్ చేసి అయితే వేసుకున్నాను. నా దగ్గర చిన్న ఉల్లిపాయలు ఉండే 2 అయితే కట్ చేసి అయితే వేసుకున్నాను. ఒకేసారి అయితే నేనైతే అన్నీ వేసి కుక్కర్ అయితే లిడ్ అయితే క్లోజ్ చేసి ఒక 2 విజిల్స్ వచ్చే వరకు అయితే పెట్టుకున్నాను. ఇవన్నీ ఒకసారి అయితే మంచిగా కలుపుకొని స్టవ్ పైన అయితే పెట్టేశాను. న్యూ ఇయర్ రోజు కూడా మా హస్బెండ్కి అయితే డ్యూటీ అయితే ఉండే. టిఫిన్లోకి త్వరగా అవుతుందని పాలకూర పప్పు అయితే చేస్తున్నాను. యాక్చువల్గా నేను చికెన్ అయితే తీసుకురమ్మన్నాను, కానీ మటన్ను పాలకూర అయితే తీసుకొచ్చారు. మటన్ అయ్యేసరికి లేట్ అవుతుందని ఇదైతే తొందరగా అవుతుందని పాలకూర పప్పు అయితే ముందైతే చేశాను. అలాగే పాలక్ పకోడీ కూడా చేశాను. పాలకూర కొంచెం ఎక్కువగానే తీసుకొచ్చారు, అందుకనే మా పాప అయితే న్యూ ఇయర్ కదా అని కేక్ అయితే చేయమంది. కేక్ చేయలేదు, పకోడీ చేస్తా అంటే ఓకే అన్నది. ఒక 2 విజిల్స్ వచ్చిన తర్వాత పప్పు అయితే ఒక 10 మినిట్స్ దాకా అయితే మంచిగా మరిగించుకోవాలి. పప్పు అయితే కొంచెం పలసగానే చేస్తున్నాను నేను, ఇది చల్లారితే మళ్ళీ గట్టి పడిపోతుందని. కొంచెం మరిగిన తర్వాత ఇందులో ఒక 1 టీ స్పూన్ ధనియా పౌడర్ అయితే వేసుకున్నాను. అలాగే కొంచెం కొత్తిమీర కూడా చిన్నగా కట్ చేసి అయితే వేసుకోవాలి. ఒక 5 మినిట్స్ అయితే ఇలా మరిగించుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నాను. ఇది పోపు వేయడం కోసం అయితే ఒక ఎల్లిగడ్డను అయితే తీసుకొని రఫ్గా అయితే దంచి పెట్టుకున్నాను. మార్నింగ్ అయితే కొంచెం హడావుడి ఉంటుంది కదా, అందుకనే నేనైతే పొట్టు తీయకుండానే అలానే దంచుకున్నాను. ఇప్పుడు పోపు వేయడం కోసం అయితే ఒక బౌల్ అయితే తీసుకొని ఇందులో కొంచెం నెయ్యి అలాగే కొంచెం ఆయిల్ అయితే వేసుకున్నాను. నెయ్యి అయితే నేనైతే ఇంట్లో ప్రిపేర్ చేశాను, అదే యూస్ చేస్తున్నాను. ఎవరైనా మన వీడియో అయితే చూడకుంటే నెయ్యి వీడియో అయితే చూడండి, చాలా బాగా వచ్చింది నెయ్యి. పప్పులోకి నెయ్యి వేయడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో మనం దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు అలాగే జీలకర్ర, ఆవాలు, 2-3 ఎండుమిర్చి కూడా ఇలా కట్ చేసి అయితే వేసుకోవాలి. ఇవన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత కొంచెం 2-3 కల్యమాకు రెమ్మలు కూడా వేసుకున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. జీలకర్ర మెంతిపేడు కూడా వేసుకొని బాగా కలుపుకొని
స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను. ఇక మనం ఉడకబెట్టుకున్న పాలకూర పప్పుని కూడా ఇందులో అయితే వేసేసాను. అంతే ఫ్రెండ్స్, పాలకూర పప్పు అయితే రెడీ అయిపోయింది సింపుల్గా. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నెయ్యి వేయడం వల్ల. ఒకసారి అయితే నెయ్యి పోపులో వేసి అయితే చూడండి. న్యూ ఇయర్ రోజు పాలకూర పప్పు రెడీ అయిపోయింది. ఇప్పుడు పాలక్ మటన్ ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. స్కిప్ చేయకుండా అయితే చూడండి. ముందుగా అయితే ఒక 1/2 kg మటన్ అయితే తీసుకొని మంచిగా వాష్ చేసుకొని ఈ కుక్కర్లో అయితే వేసుకోవాలి. ఇందులో ఒక 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ఉప్పు అయితే వేసి మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 2 గ్లాసుల వాటర్ అయితే వేసి కుక్కర్ అయితే లిడ్ అయితే క్లోజ్ చేసి ఒక 3 విజిల్స్ వచ్చే వరకు అయితే స్టవ్ పైన అయితే పెట్టేశాను. ఇది మా పాప తింటుందని నేనైతే కుక్కర్లో అయితే వేస్తున్నాను. చిన్నపిల్లలకి ఎవరికైనా నాన్ వెజ్ పెట్టాలంటే, అంటే మటన్ పెట్టాలంటే కుక్కర్లో వేసి కుక్ చేస్తే బాగా ఉడికిపోతుంది. చిన్నపిల్లలకి మంచిగా డైజెషన్ అవుతుంది. ఇక పాలకూర అయితే వేర్లు లేకుండా అయితే ఇలా కట్ చేసి అయితే వాటర్లో అయితే మంచిగా వాష్ చేసుకొని అయితే పెట్టుకోవాలి. అలాగే కొత్తిమీర, పుదీనా ఇవన్నీ కూడా కట్ చేసి వాటర్లో అయితే వేసి మంచిగా వాష్ చేసుకొని పెట్టుకున్నాను. ఒక 2 ఉల్లిగడ్డల్ని కూడా కట్ చేసి అయితే పెట్టుకున్నాను. ఒక 6 పచ్చిమిర్చి కూడా మంచిగా కడిగి అయితే పెట్టుకున్నాను. ఇక కుక్కర్ అయితే 2 విజిల్స్ వచ్చిన తర్వాత వాటర్ లేకుండా అయితే మంచిగా డ్రై అయితే చేసుకోవాలి. ఇప్పుడు ఒక గంజి అయితే తీసుకొని అందులో ఒక 2 గ్లాసుల వాటర్ అయితే వేసి అవి మంచిగా మరిగిన తర్వాత అప్పుడు మన పాలకూరని అయితే అందులో వేసి ఒక 5 మినిట్స్ అయితే బాయిల్ చేసుకోవాలి. మనం పాలకూరని ఎక్కువసేపు అయితే కుక్ చేసుకోకూడదు. 5 మినిట్స్ బాయిల్ చేసుకొని తీసేయాలి. ఇది మనం మిక్సీకి వేయడానికి మనం జార్లో అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఒక 6 పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. అలాగే ఒక హాఫ్ కట్ట కొత్తిమీర అయితే వేసుకోవాలి. చిన్నగా కట్ చేసుకొని అయితే ఇలా వేసుకోవాలి. అలాగే కొంచెం పుదీనా కూడా వేసుకోవాలి. మనకి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇలా పుదీనా వేయడం వల్ల. వీటన్నిటిని మనం స్మూత్ పేస్ట్లా అయితే మిక్సీకి అయితే వేసుకోవాలి. ఇలా మనకి మంచి ప్యూరీలా అయితే వస్తుంది. గ్రీన్గా అయితే వస్తుంది. చూడ్డానికి చాలా బాగుంది కదా. ఇది కూల్ అయ్యేంత వరకు అయితే మనమైతే సైడ్కి అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఎందులో అయితే కర్రీ చేసుకుంటామో ఒక బౌల్ అయితే పెట్టుకొని అది హీట్ అయిన తర్వాత ఇందులో కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అయితే వేసి ఫ్రై చేసుకోవాలి. ఇందులో అయితే నేను ఏం స్పైసెస్ అయితే యాడ్ చేయట్లేదు. హోల్ గరం మసాలా స్పైసెస్ మీకు నచ్చితే అయితే వేసుకోండి. కానీ పాలక్ గోష్ట్లోకి ఇలా సింపుల్గా ఉంటేనే బాగుంటుంది. ఇవి ఆనియన్స్ మంచిగా ఫ్రై అయ్యేంత వరకు అయితే ఫ్రై చేసుకొని మనం పేస్ట్ చేసుకున్న ప్యూరీ అయితే ఇందులో అయితే యాడ్ చేసుకోవాలి. ఇది ఒకసారి మంచిగా కలుపుకొని ఇందులో ఉన్న పచ్చివాసన మొత్తం పోయేంత వరకు అయితే ఒక 10 మినిట్స్ అయితే ఫ్రై చేసుకున్నాక ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. అలాగే మనం ఫ్రెష్గా నూరి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1 టీ స్పూన్ అయితే వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇందులో మనం ఫ్రెష్గా నూరి వేసుకుంటేనే అల్లం వెల్లుల్లి టేస్ట్ అనేది ఇంకా చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్న మటన్ అయితే ఇందులో వేసుకొని ఒకసారి అయితే మంచిగా కలుపుకోవాలి. ఈ మటన్ పీసెస్కి ఆ ప్యూరీ మొత్తం కలిసేలా అయితే మంచిగా కలుపుకొని ఒక 5 మినిట్స్ అయితే కుక్ చేసుకోవాలి. 5 మినిట్స్ తర్వాత ఒక 2 టీ స్పూన్ కారం అయితే వేసుకోవాలి. ఇందులోకి స్పైసీగా ఉంటేనే చాలా బాగుంటుంది. మీకు స్పైసీగా ఇష్టం లేకుంటే మనం ముందుగా గ్రీన్ చిల్లీస్ వేసాం కదా, ఆ స్పైసీనెస్ సరిపోతుంది. కారం వేసుకున్నాక ఒక 2 మినిట్స్ తర్వాత 2 గ్లాసెస్ వాటర్ అయితే యాడ్ చేసి ఇది మంచిగా ఉడకనివ్వాలి. మనం పేస్ట్ చేసుకున్న అన్ని లీఫీ వెజిటేబుల్స్ అన్నీ మటన్కి మంచిగా
పట్టి మంచిగా ఉడికేంత వరకైతే మనం బాయిల్ చేసుకోవాలి. ఇందులో కొంచెం సూప్ కొంచెం గ్రేవీలా ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు ఇందులో ఒక 1 టీ స్పూన్ ధనియా పౌడర్, హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేసి మంచిగా కలుపుకోవాలి. ఇందులో పైకి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకైతే మనం ఉడికించుకోవాలి. ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకొని ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకైతే ఉంచుకొని కొంచెం గ్రేవీ లాగా ఉండనిచ్చి స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, మన పాలక్ గోష్ అయితే రెడీ అయిపోయింది. పాలక్ మటన్ ఎంతో సింపుల్గా ఉంది కదా. ఈ రెసిపీ అయితే సింపుల్గా ఉంటుంది, అలాగే టేస్టీగా కూడా ఉంటుంది. ఒకసారి అయితే ఎవరైనా ట్రై చేయకుంటే ట్రై చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో కొత్త రెసిపీస్తో మీ ముందుకైతే వస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి. ఫైనల్గా అయితే మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకొని కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే మన పాలక్ గోష్ అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడు పాలక్ పకోడీ ఎలా చేయాలో అయితే చూపిస్తున్నాను. ముందుగా పాలకూరను అయితే చిన్నగా కట్ చేసుకొని మంచిగా వాష్ చేసుకొని అయితే ఒక బౌల్లోకి అయితే తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి ఒక 2 ఉల్లిగడ్డల్ని కూడా కట్ చేసి అయితే పెట్టుకుంటున్నాను. ఏ పకోడీ చేసినా మనకి ఉల్లిగడ్డలు ఉంటేనే చాలా బాగుంటుంది. మనం ఎప్పుడైనా పకోడీ చేసుకోవాలంటే ఇలా హెల్తీగా పాలకూరతో చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇక్కడ నేనైతే శనగపిండితో అయితే చేయట్లేదు పకోడీ, బియ్యం పిండితో అయితే చేస్తున్నాను. మనం ఎప్పుడూ చేసేలా కాకుండా ఇలా కొత్తగా అయితే చేస్తే టేస్టీగా ఉంటుంది. మనం శనగపిండితో చేస్తే కొందరికి గ్యాస్ ఫామ్ అట్లా అవుతుంది కదా. ఇలా బియ్యం పిండితో చేస్తే అలా అయితే ఏమీ ఉండదు. ఇందుకోసం నేనైతే ఒక బౌల్లో అయితే 1 కప్ రైస్ ఫ్లోర్ అయితే తీసుకున్నాను. అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న పాలకూర, కొంచెం కొత్తిమీర, కొంచెం వాము, కొంచెం కొత్తిమీర, అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టీ స్పూన్ ఉప్పు, హాఫ్ టీ స్పూన్ పసుపు, కొంచెం జీలకర్ర పౌడర్ అయితే వేసుకోవాలి. జీలకర్ర పౌడర్ వేయడం వల్ల మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మీ దగ్గర జీలకర్ర పౌడర్ లేకుంటే ఉట్టిగా జీలకర్ర అయినా వేసుకోవచ్చు. ఇవన్నీ ఒకసారి మిక్స్ చేసి 1/4 కప్ రవ్వ అయితే వేసుకోవాలి. నేను ఇక్కడ ఉప్మా రవ్వ అయితే వేసుకుంటున్నాను. ఇవన్నీ ఒకసారి మిక్స్ చేసుకొని ఒక హాఫ్ కప్ వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. 1 కప్ రైస్ ఫ్లోర్కి హాఫ్ కప్ వాటర్ అయితే కరెక్ట్గా సరిపోయింది నాకు ఇక్కడ. అందరైతే న్యూ ఇయర్ కేక్ కట్ చేస్తూ సెలబ్రేట్ చేసుకుంటారు, కానీ మేము కొత్తగా అయితే పకోడీతో అయితే సెలబ్రేట్ చేసుకున్నాం. పకోడీకి కాంబినేషన్గా చాయ్ అయితే చాలా బాగుంటుంది. ఇది నేనైతే ఈవినింగ్ అయితే చేస్తున్నాను. మా పాప అయితే స్కూల్లో అయితే కేక్ కట్ చేస్తారని ఇంట్లో అయితే కేక్ చేయడం వద్దు అన్నది. అందుకనే నేనైతే ఇక పాలకూర ఉంది కదా అని ఇక పకోడీ అయితే చేస్తున్నాను. ఇది మిశ్రమాన్ని మొత్తం మంచిగా కలుపుకొని పక్కనైతే పెట్టుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ అయితే వేసి ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పకోడీ అయితే వేసుకోవాలి. పకోడీ వేసేటప్పుడు స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి వేసుకుంటే మనకి పకోడీ అనేది మంచిగా లోపల వరకు కుక్ అయ్యి బాగుంటుంది. పిండిలాగా అయితే ఉండదు. ఇలానే మొత్తం పిండినైతే నేనైతే చిన్నగా పకోడీ అయితే వేసుకున్నాను. మనం మామూలుగా వేసే శనగపిండి పకోడీ కంటే ఇలా రైస్ ఫ్లోర్తో వేసే పకోడీ చాలా క్రిస్పీగా ఉంటుంది. అలాగే మనకి గ్యాస్ ఫామ్ లాంటి ఇష్యూస్ అయితే ఉండవు. అలాగే హెల్తీగా ఉంటుంది ఈ పాలకూర పకోడీ చేసుకుంటే.
మనకి ఆనియన్ కొంచెం రెడ్ కలర్లోకి వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకొని తీసుకోవాలి. ఇలా మొత్తం పకోడీ అయితే వేసుకొని ఇలా స్ట్రైనర్లోకి అయితే తీసుకోవాలి. ఏమన్నా ఆయిల్ ఉంటే కింద బౌల్లో అయితే పడుతుంది. నేను ఇలా పకోడీ వేస్తుంటే మా పాప వచ్చి ముందే పకోడీ ఇవ్వమని అయితే అడిగింది. తనకు కూడా ఇచ్చేసాను. చాలా బాగుందని చెప్పింది. మీరు కూడా ఎవరైనా పాలక్ పకోడీ ఇలా రైస్ ఫ్లోర్తో ట్రై చేయకుంటే ఒకసారి అయితే ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నేనైతే ఇలా పకోడీ వేసుకొని ఈవినింగ్ టైంలో చాయ్తో అయితే తిన్నాను. అంతే ఫ్రెండ్స్, మన పాలక్ పకోడీ అయితే రెడీ అయిపోయింది. ఎంతో హెల్తీగా అండ్ టేస్టీగా. ఈవినింగ్ స్నాక్లోకి అయితే ఇది చాలా బాగుంటుంది. చిన్నపిల్లలకు కూడా బాగా నచ్చుతుంది. పాలక్ పకోడీ విత్ కాంబినేషన్ చాయ్ అయితే చాలా బాగుంది. ఒకసారి అయితే ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.